మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న నేరాలపై స్వపక్షం నుంచే విమర్శలు ఎదురయ్యాయి. నితీష్ సర్కార్కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నానని కేంద్ర మంత్రి ఎల్జేపీ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ అన్నారు. తాజాగా బీహార్లో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని స్పృహ తప్పి పడిపోగా అంబులెన్స్లో ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన దుమారం రేపింది. దీనిపై చిరాగ్ స్పందిస్తూ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నేరస్తుల ముందు బీహార్ యంత్రాంగం తేలిపోతోందని అన్నారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు నిరంతరం జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ నేరాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనిపిస్తోందన్నారు. క్రైమ్ రేటును ప్రభుత్వం తగ్గించుకోలేకపోతోందని చెప్పారు. బీహార్లో ప్రజలు సురక్షితంగా ఉండలేకపోతున్నారని, ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు అసంతృప్తిగా ఉందని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని చిరాగ్ పాస్వాన్ విమర్శించారు. ప్రస్తుతం బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్ పాస్వాన్ చెందిన లోక్ జనశక్తి పార్టీ కూడా మిత్రపక్షంగా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందని కేంద్ర మంత్రి ఇప్పటికే సూచనాప్రాయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే బీహార్లో వరుస నేరాలపై ఆర్జేడీ, ఇతర విపక్షాలు నితీష్ సర్కార్పై మండిపడుతున్నాయి. ఇప్పుడు సొంత కూటమి నుంచి కూడా విమర్శలు ఎదురవడంతో ప్రభుత్వం మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈసీ ఓటరు సమగ్ర సవరణ సర్వే చేపట్టింది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. नतमस्तक दिख रहा है अपराधियों के सामने। ये बात सही है कि जो ये घटना घटी है ये जितनी निंदनीय है, जितनी शर्मनाक है, कार्रवाई भी हुई है, गिरफ्तारी भी हुई है, पर पहली बात ऐसी घटनाएं घट क्यों रही हैं?